ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది వెదర్ ఇంట్లో చేసిన ల్యాబొరేటరీలో చేసిన డిటెక్ట్ చేసే సబ్స్టెన్స్ మాత్రం ఒకటే, అదే హెచ్సిజీ అంటే హ్యూమన్ కొరయానిక్ గోనాడోట్రోపిన్. ఇది మోస్ట్లీ ప్రెగ్నెంట్గా ఉన్న ఆడవాళ్ళ యొక్క యూరిన్ అండ్ బ్లడ్లో ఉంటుంది. హెచ్సిజీ అనేది ఒక హార్మోన్. దీని మెయిన్ పర్పస్ వచ్చేసి ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది సజావుగా అయ్యేందుకు డిఫరెంట్ కాంప్లికేటెడ్ వర్క్స్ని చేస్తుంది, లైక్ ప్లసెంటాని క్రియేట్ చేయడం ఎక్సెట్రా లాంటివి. సో స్టార్టింగ్ స్టేజ్లో ఇవి ఎక్కువగా క్రియేట్ అవుతాయి, కాబట్టి వీటిని ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ ప్రెగ్నెన్సీ కిట్స్ అనేటివి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఈ కిట్స్ అనేటివి లాటరల్ ఫ్లో టైప్ డివైజెస్, అంటే దీని మీద లిక్విడ్ వేస్తే క్యాపిలరీ యాక్షన్ ద్వారా సైడ్ వేస్కి రీచ్ అవుతూ డిఫరెంట్ రీజన్స్ని దాటుతూ వెళ్తుంది. సో అలా ఆ రీజన్స్లో కొన్ని రియాక్షన్స్ జరిగి రిజల్ట్స్ని లైన్ రూపంలో చూపిస్తాయి. ఈ మొత్తం ప్రాసెస్ అంతా హెచ్సిజీ అండ్ ఇందులోని మొబైల్ యాంటీబాడీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ యాంటీబాడీస్ అనేవి స్పెషల్గా హెచ్సిజీతో బైండ్ అయ్యేలా వీటి స్ట్రక్చర్ ఉంటుంది. సో యూరిన్లో ఉన్న హెచ్సిజీ ఈ యాంటీబాడీస్తో బైండ్ అయ్యి ముందుకు ఫ్లో అవుతాయి. తర్వాత ఈ రెండు కలిసి టెస్ట్ లైన్ ఆర్ టీ లైన్ దగ్గర ఉన్న సెకండ్ యాంటీబాడీతో బైండ్ అవుతాయి. ఇలా ఫామ్ అవ్వడాన్ని శాండ్విచ్ ఫార్మేషన్ అని అంటారు. సేమ్ ఇదే ప్రాసెస్ కొన్ని మిలియన్స్ ఆఫ్ హెచ్సిజీ మాలిక్యూల్స్ శాండ్విచ్ ఫార్మేషన్ అవ్వడం వల్ల టీ లైన్ ఫార్మేషన్లో కనపడుతుంది. అలాగే హెచ్సిజీ హార్మోన్స్ కరెక్ట్గా టెస్ట్లో సరిపోతే మిగిలిన యాంటీబాడీస్ టీ లైన్ని దాటి సి లైన్లో ఉన్న మరిన్ని యాంటీబాడీస్తో బైండ్ అవుతుంది. ఇలా అవ్వడం వల్ల టెస్ట్ అనేది పనిచేసిందని చెప్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మోస్ట్లీ 5 months తర్వాత పనిచేయదు, ఎందుకంటే ఆ టైంలో హెచ్సిజీ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉండటం వల్ల టీ లైన్లో శాండ్విచ్ ప్రాసెస్ జరగదు. సో మనం ఇటువంటి లైన్ ఫార్మేషన్ని చూడలేం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మా అప్కమింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.